హలో ఎవ్రీవన్, డిప్లొమా పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా? అయితే బిఎస్ఎన్ఎల్ నుంచి మీకు ఈ వీడియో డెడికేటెడ్. బికాజ్ మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది బిఎస్ఎన్ఎల్ డిప్లొమా అప్రెంటిస్ జాబ్స్ ఫర్ 2021. సో మీరు ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, అది చెక్ చేయొచ్చు. లేదు మేము లింక్స్ కూడా మాకు కావాలి డైరెక్ట్గా అప్లై చేసేసుకోవడానికి అంటే ఫ్రెషర్స్ నో వెబ్సైట్కి వచ్చేయండి. ఫ్రెషర్స్ నో వెబ్సైట్లో మీకు డీటెయిల్సే కాదు, లింక్స్ కూడా ఉంటుంది డైరెక్ట్గా మీ అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసేయడానికి. ఇట్లాంటి రెగ్యులర్ అప్డేట్స్, నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్స్ అన్నీ ఇన్స్టెంట్గా కావాలనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేయండి, డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఫ్రెషర్స్ నో తెలుగు. బిఎస్ఎన్ఎల్ నుంచి మనకి యాజ్ మెన్షన్ డిప్లొమా పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ ఆర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎస్పెషలీ ఫర్ మహారాష్ట్ర సర్కిల్. సో ప్రిఫరెన్స్ అనేది అకార్డింగ్లీ ఉంటుంది. సో దీనికి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ అదర్ పారామీటర్స్ అన్ని అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, అది 29th of December 2021కి ఇచ్చారు. అండ్ క్రైటీరియాస్ ఫర్ ఎలిజిబిలిటీ కనుక చూస్తే మీకు ఇక్కడ ఫస్ట్ క్రైటీరియా ఇండియన్ నేషనల్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. క్యాండిడేట్ మీ డిప్లొమా కోర్స్ అనేది ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఫీల్డ్, అది కూడా AICTE ఆర్ GOI రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st of April 2020. సో రీసెంట్గా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా, maximum ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ 25 years ఉండాలి అండ్ ఆర్ లెస్. అండ్ అది కూడా డేట్ చూసుకుంటే 29th of December 2021కి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years ఇస్తున్నారు ఫర్ SC ST PW క్యాండిడేట్స్, 3 years ఫర్ OBC క్యాండిడేట్స్. అండ్ అవన్నీ మీకు రిజర్వేషన్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఆర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. క్యాండిడేట్స్ ఆల్రెడీ ఎవరన్నా ముందుగానే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ తీసుకున్నా లేదా 1 year కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఈ పర్టికులర్ జాబ్లో కనుక ఉన్నా కానీ మీరు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసింది ఫ్రెష్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్సే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ మంత్లీ మీకు 8,000 per month స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాస్డ్ అవుట్ డిప్లొమా క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అన్నారు. ఫీల్డ్స్ ఏంటేంటివి? ఎలక్ట్రానిక్స్, ENTC, కంప్యూటర్ ఆర్ IT. అది కూడా AICTE లేదా రికగ్నైజ్డ్ అయి ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనివర్సిటీ నుంచి మీరు పాస్డ్ అవుట్ అయి ఉండాలి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st of April 2020. సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్. క్యాండిడేట్స్ మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన టేబుల్లో బిఎస్ఎన్ఎల్ బిజినెస్ ఏరియా ఫ్రమ్ ద టేబుల్ A బిలో, సో మీకు టేబుల్ A ఒకటి ఇస్తారు. దాన్ని బట్టి మీకు ఫర్దర్గా పోస్ట్ని బట్టి సెలెక్షన్ అనేది ఉంటుంది. ప్రెఫరెన్స్ అనేది క్యాండిడేట్ ఎవరైతే చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ ఆర్ రెలవెంట్ బిజినెస్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ క్రైటీరియా అనేది మెరిట్ బేసిస్, ఫైనల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఏదైతే డిప్లొమాలో అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో వస్తుందో దాన్ని బట్టి క్యాండిడేట్ని ఫర్దర్ అపాయింట్మెంట్కి ప్రొసీడ్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీకు విల్ బీ ఇన్ఫార్మ్ త్రూ ఈమెయిల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఒకవేళ మీరు కనుక జాయినింగ్ కనుక సెలెక్ట్ అయిపోతే ఆర్ ఆఫర్ లెటర్ కనుక మీకు రావాలనుకుంటే మీకు కన్సర్న్డ్ బిజినెస్ ఏరియాస్లో క్యాండిడేట్కి ఏదైతే అప్లై చేస్తారో దాని ప్రకారంగా మీకు ఇంటిమేషన్ అనేది వస్తుంది. టైమ్ టు టైమ్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఆల్సో రెలవెంట్గా మీ ఈమెయిల్స్ని చెక్ చేయడం మర్చిపోకండి. అప్లికేషన్ ఫీజ్ ఇంకా స్పెసిఫై చేయలేదు, నో అప్లికేషన్ ఫీజ్ అనేది మెన్షన్ చేయలేదు, నాట్ స్పెసిఫైడ్ అని మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో అది ఒకసారి అప్లై చేసేటప్పుడు మాత్రం ఒకసారి చూసుకుని అప్లై చేయండి. నెక్స్ట్ సెక్షన్ మీకు టేబుల్ Aలో ఇచ్చారు. సో బిజినెస్ ఏరియాస్ డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయి? అహ్మద్నగర్, అమరావతి, ఔరంగాబాద్, చంద్రపూర్, గల్గాం, కళ్యాణ్, కోలాపూర్, నాగ్పూర్, నాసిక్ అనేవి ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ ప్లేసెస్ ఇచ్చారు. దీంట్లో నేమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్, ఓకే. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ ID, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించిన ఈమెయిల్ ID. సో ఈ పర్టిక్యులర్ మీకు ఏదైతే
డిస్ట్రిక్ట్ ఆర్ ఏదైతే ప్లేస్ మీరు బిలాంగ్ అవుతున్నారో ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది మీరు చూసుకోవాలి. అండ్ ఇంటిమేషన్ అనేది దాని ద్వారా రావచ్చు. సో టోటల్ 55 వేకెన్సీస్ ఉన్నాయి. హౌ టు అప్లై? సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు BOATS అనేది గవర్నమెంట్ పోర్టల్. సో ఈ పోర్టల్లో మీరు ఇక్కడ ఇచ్చిన పోర్టల్లో మీరు అప్లై చేయాలి. సో బిజినెస్ ఏరియాస్ మీకు ఏదైతే టేబుల్ ఏలో పైన టేబుల్ చూసారు కదా, ఆ టేబుల్లో మీరు ఏదైతే చూసారో ఆ టేబుల్లో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నదో దానికి మీరు అప్లై చేసుకోవాలి 29th of December 2021 లోపు. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ కనుక ఉంటే మీకు టేబుల్ ఏలోనే లాస్ట్లో ఈమెయిల్ ఐడీస్ అనేసి చెప్పాను. సో ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్కి ఈమెయిల్ ఐడి ఇచ్చేశారు, అదే డిస్ట్రిక్ట్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి. మీరు ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఉండి వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేసి వాళ్ళకి మీరు ఈమెయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు నుంచి ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ ఈమెయిల్ ఐడి చూసుకుని అండ్ దెన్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. లాస్ట్ సెక్షన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్స్ మీరు ఎవరైతే క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళే ఎలిజిబుల్ టు అప్లై. అండ్ ఈ ట్రైనింగ్ అనేది 1 year వరకు ఉంటుంది. మీ అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగా స్టైఫండ్ అనేది పే చేస్తారు. 8,000 అని మెన్షన్ చేశారు. సో డిపెండ్స్, టైం టు టైం ఒకవేళ చేంజెస్ ఉన్నా కానీ. అండ్ పోర్టల్ మీకు ఇక్కడ ఇచ్చేసారు. 14th December నుంచి 29th December వరకు పోర్టల్ అవైలబుల్గా ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ ద రూల్స్ ప్రకారంగా SC, ST, PWD, OBC, NCL వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి. క్యాండిడేట్స్ ఒకవేళ ఆల్రెడీ మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండర్గో అవుతున్నా కానీ లేకపోతే ఆల్రెడీ తీసేసుకున్నా కానీ ప్లీజ్ డూ నాట్ అప్లై బికాస్ మీరు ఎలిజిబుల్ కాదు. లేదంటే 1 year కన్నా మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, జాయినింగ్ డీటెయిల్స్ ఇదంతా మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బిజినెస్ ఏరియాస్కి ప్రకారంగానే మీకు ఈమెయిల్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేస్తూ ఉండండి, ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్స్ కనుక మీకు తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది టెంటేటివ్, సో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. మీకు పోర్టల్ ఇక్కడ ఇచ్చేసారు. సో పోర్టల్లో కనుక వెళ్ళి డైరెక్ట్గా మీరు యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్. అండ్ ఈ పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్లో మీకు పాలసీస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగానే క్యాండిడేట్ పైన అప్లై చేస్తారు. సో నెక్స్ట్ పాయింట్, మీకు ఎట్లాంటి ఆబ్లిగేషన్ ఆర్ క్లెయిమ్ తీసుకోవడానికి లేదు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ 1 year అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు రిక్రూట్మెంట్ ఇస్తాము ఆర్ రిక్రూట్ చేసేసుకుంటాము ఎంప్లాయీగా BSNLలో అని ఎట్లాంటి క్లెయిమ్ ఇవ్వట్లేదు, మీరు తీసుకోలేరు. బికాస్ యాజ్ ఈ పాయింట్లో మెన్షన్ చేసుకున్నగా మీకు ఎట్లాంటి జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది కన్ఫర్మ్ చేయట్లేదు. ఇది ఓన్లీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్కి మాత్రమే. డెసిషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఇట్ విల్ బి ఫైనల్. మీరు ఎట్లాంటి ఆర్గ్యుమెంట్ ఆర్ ఫర్దర్ డిస్కషన్ చేయడానికి ఉండదు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుని దాని తర్వాతే మీరు ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోదు. ఎట్లాంటి మీకు ఎనీ ఇష్యూస్ ఏమైనా వచ్చినా ఆన్ ద వే ఆఫ్ అప్లికేషన్. అండ్ ఒకవేళ మీరు మీ అప్లికేషన్ అనేది 29 తర్వాత కనుక మీ అప్లికేషన్ కనుక వెళ్తే ఇట్ విల్ బి రిజెక్టెడ్. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసే బదులు ముందుగానే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది మీకు మహారాష్ట్ర సర్కిల్ హ్యాస్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఆల్సో లైసెన్స్ టు వర్క్. సో ఆల్రెడీ మెన్షన్. సో ఫర్దర్ డిస్ట్రిక్ట్స్లో అంటే మహారాష్ట్ర సర్కిల్ నుంచి ఉంది కాబట్టి మీకు ఫర్దర్గా అమరావతి డిస్ట్రిక్ట్ అని చాలా వేరే వేరే ప్లేసెస్ అనేసి ఇచ్చారు. మీరు ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి కనుక ఉంటే ఆ డిస్ట్రిక్ట్కి స్టిక్ ఆన్ అవ్వండి బికాజ్ అక్కడి నుంచే మీకు ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, కెన్వాసింగ్, మిస్కండక్ట్ ఇట్లాంటి ఏమున్నా కానీ క్యాండిడేట్ ఫర్దర్ డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేసేస్తారు. అండ్ సెలెక్టెడ్ అప్రెంటిస్ ఆర్ క్యాండిడేట్స్ మీకు ఎక్కడన్నా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది జరగచ్చు అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ BSNL. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ కనుక ఉంటే పైన మీకు టేబుల్ ఏలో ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి. ఇంకా ఏ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చేయరు. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది మీకు వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్, మీరు ఎన్రోల్మెంట్ ప్రొసీడ్ అయ్యే ముందు ఏం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలనే చెక్ లిస్ట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఆధార్ కార్డ్, PDF ఫైల్ సైజ్ లెస్ దాన్ 1 MB అండ్ డిప్లొమా సర్టిఫికేట్స్, దాంట్లో మీకు ప్రొవిజనల్ సెమిస్టర్ మార్క్స్ అన్ని కవర్ అవ్వాలి. అది కూడా PDFలో 1 MB లెస్. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ JPG సైజ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్. ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ ఉన్నది ఇవ్వటం మర్చిపోకండి బికాస్ ఫర్దర్ కమ్యూనికేషన్ ఆర్ ఇంకా ఏమన్నా కరెస్పాండెన్స్ కోసం ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ టెంటేటివ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది వుడ్ బి గివెన్ అహెడ్.
అండ్ ఇక్కడ మీకు ప్రాసెస్ ఇచ్చారు ఫర్ అప్లయింగ్. సో ఫస్ట్ మీరు ఒకవేళ ఆల్రెడీ నేషనల్ వెబ్ పోర్టల్లో ఎన్రోల్ అయితే ఈ సెక్షన్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఇంకా ఎన్రోల్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఈ సెక్షన్ ఫాలో అవ్వాలి. సో రెండు చెప్తాను. ఆఫ్టర్ వెరిఫికేషన్ మీకు ఫస్ట్ స్టూడెంట్స్ లాగిన్ అవ్వాలి. మీ రిక్వెస్ట్ మెన్యూ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ రెజ్యూమే, ఆ తర్వాత మీకు బిఏ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అండ్ టైప్ చేసిన తర్వాత అప్లై చేసి ఆ తర్వాత క్లిక్ అప్లై అగైన్. సో ఈ ప్రాసెస్. ఒకవేళ మీరు ఎన్రోల్ చేసుకోలేదు అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి వెళ్ళిపోండి, ఎన్రోల్ అవ్వండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయ్యేది మీకు 1 hour to 1 day అన్నా కానీ 2 days అన్నా కానీ పడుతుంది. సో ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మీకు స్టెప్ 2కి ప్రొసీడ్ అవ్వాలి. సేమ్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ క్లిక్ చేసి ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆ తర్వాత క్లిక్ ఆన్ అప్లోడ్ రెజ్యూమే, ఆ తర్వాత చూస్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, ఆ తర్వాత క్లిక్ అప్లై. ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వాలి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఇంకేమైనా డిఫికల్టీ ఏమైనా వచ్చినా కానీ పోర్టల్లో మీరు మళ్ళీ రీఓపెన్ చేయండి. అంతేగాని స్టక్ అవుతున్నా కానీ లేకపోతే మీకు అప్లికేషన్ స్మూత్ ప్రాసెసింగ్ అవ్వకపోయినా కానీ డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళిపోకండి. అది మేబీ ఫైల్స్ అప్లోడ్ కూడా అవ్వవు కాబట్టి. సో చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. లేదు అంటే మీకు హెల్ప్ మాన్యువల్ సెక్షన్ అనేది ఉంటుంది. ఆ సెక్షన్కి వెళ్ళినా కానీ మీకు మాన్యువల్స్లో మీకు హెల్ప్ అనేది కూడా మీకు దొరుకుతుంది. అది చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో నోటిఫికేషన్కి ఎండ్ వచ్చేస్తే మీకు డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 14th of December, లాస్ట్ డేట్ 29th of December, అండ్ సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 3rd of January 2022, అండ్ సెలెక్షన్ లిస్ట్ మీకు ఫైనల్గా 5th of January 2022కి మీకు ఫర్దర్ అపాయింట్మెంట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు డైరెక్ట్గా అప్రోచ్ అయిపోవాలంటే టేబుల్ ఏలో మీకు ఈమెయిల్స్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ వైజ్, అదన్నా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఇన్స్టెంట్గా మీరు తెలుసుకోవాలి, అప్లై చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎట్లాంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ యా రిక్రూట్మెంట్స్ అనేది మా ఛానల్ నుంచి మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.